హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం మనం చూస్తున్నాం సార్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ ఉంది కదా, దాని సమర్థనీయమే అని చెప్పేసి మన నిన్న సంచలన తీర్పు అయితే ఇచ్చింది. మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? మీరు ఏ విధంగా చూస్తారు? ఇది దాదాపు 30 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య. మొట్టమొదటగా 96లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక కమిషన్, రామచంద్రరాజు కమిషన్ అని వేశారు. ఆ కమిషన్ సిఫారసుల మేరకు వర్గీకరణ కూడా చేసినారు. దాని హైకోర్టు కూడా సమర్థించిన తర్వాత అది వాళ్ళు కేంద్రానికి కూడా లేఖ రాసినారు. లేఖ రాస్తే వాళ్ళు ఉషా మెహ్రా కమిషన్ అని వేశారు. ఈ మధ్యలో 98లోనే అనుకుంటా ప్రభుత్వం క్యాబినెట్లో ఉపసంఘం వేసి దాన్ని జీవో ఇష్యూ చేసినారు. ఇష్యూ చేసినప్పుడు చిన్న వీరయ్య అని ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఉషా మెహ్రా కమిషన్ వేసినారు దాని మీద. అలాగే వాళ్ళు కూడా ఉషా మెహ్రా కమిషన్ కూడా సిఫారసు చేసింది వర్గీకరణ చేయాలని. దీంట్లో చిన్న వీరయ్య అని ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కొట్టేసినారు. అప్పుడు 98లో కొట్టేసినారు. అది అట్లనే నలుగుతున్నది. మళ్ళా లేఖ రాస్తే ఉషా మెహ్రా కమిషన్ వేసినారు. ఇప్పుడు ఇది పంజాబ్లో వచ్చిన సమస్య పైన పోవటము, ఇక్కడ కూడా కృష్ణమాదేవి కూడా ఒక పిటిషన్ వేశారు. దీని మీద ఈ ధర్మాసనం నిన్న ఇచ్చిన తీర్పు 7 ధర్మాసనం. ఇది 7లో 6 మంది సమర్థించారు, వర్గీకరణను సమర్థించారు, రాష్ట్రాలు చేసుకోవచ్చునన్నారు. ఒకరు వ్యతిరేకించినారు. అందులో క్రీమీ లేయర్ కూడా దాన్ని కూడా ప్రస్తావించినారు. ఏమంటే క్రీమీ లేయర్ వచ్చినారు, వారికంతా వారు స్వచ్ఛందంగా తప్పుకోవడమో లేకుంటే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవడం చేయాలని. అంటే ఈ రిజర్వేషన్లు వచ్చి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వారు ఆ క్రీమీ లేయర్ నుంచి వారి కొద్ది వాళ్ళు స్వచ్ఛందంగానూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలనే కామెంట్ కూడా చేసినారు. ఇది ఎందుకంటే ఎవరైనా కానీ వెనుకబడిన వర్గాలు పైకి రావాలని రిజర్వేషన్స్ పెట్టారు. ఈ పైకి రావాలని రిజర్వేషన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక స్థాయి రీచ్ అవుతారు. మిగతా వాళ్ళు కూడా అదే వర్గాల్లో ఉండేవాళ్ళు కొందరు చదువు అబ్బకనో ఇతర కారణాల వల్లనో పైకి రాలేకుంటారు. ఇందువల్ల చేయటంలో తప్పు ఉండదు అని నేను అనను. ఇక్కడే ఎస్సీ వర్గీకరణ వచ్చేసరికి ఎస్సీలలో మాదిగలైతేనేమి ఉపసంఘాలు వాళ్ళు వర్గీకరణ చేయాలా, మాకు అన్యాయం జరుగుతున్నది అనేది వాదన చాలా రోజులుగా 20-30 సంవత్సరాలుగా జరుగుతున్న వాదన. మాళ్ళైతే మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడైతే తీర్పు వచ్చింది కాబట్టి ఇంకా రాష్ట్రాలు దాని మీద వర్గీకరణ చేసుకునే దానికి అవకాశం ఏర్పడింది. దీని మీద ఇట్లయితే తమిళనాడులో కూడా వేసినారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం సదాశివన్ కమిషన్ అని, తమిళనాడులో జనార్దన్ కమిషను, ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషను, మహారాష్ట్రలో లహూజీ కమిషను, ఈ కమిషన్లు కూడా వర్గీకరణ చేయమని సిఫారసులు చేసినాయి. ఇప్పుడు వర్గీకరణ చేసుకునే దానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి అయితే అటు భారతీయ జనతా పార్టీ అయితేనేమి, ఇటు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, బారాసవాలు అయితేనేమి, ముగ్గురు కూడా వర్గీకరణకు సమర్థిస్తున్నారు. అలాగే స్టాలిన్ అయితేనేమి, సిద్ధరామయ్య అయితేనేమి, కొందరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని హర్షించారు, హర్షాతిరేకాలు. మరి ఇప్పుడు ఈ తీర్మానాన్ని వర్గీకరణ అనేది తెలంగాణలో అయితే మూడు పార్టీలు ఒప్పుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మేము అత్యంత తొందరలో ఇప్పుడు ఉండే ఉద్యోగాలకే రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అనడం కూడా నేను పత్రికల్లో చూశాను. మరి ఆంధ్రాలో ఆయన ఉన్నప్పుడు 96లో పెట్టినాడు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, అంటే ఎన్డీఏ కూటమి ఉంది. ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా దీని గురించి ఆలోచన చేస్తారేమో. ఇంతవరకు అయితే వారి దగ్గర నుంచి రియాక్షన్ లేదు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వీటిని బట్టి ఇంకా ఏమన్నా వర్గీకరణకు
ఒక అడుగు ముందుకు వేసినట్లు అయినట్టు అవుతుంది. సార్ దీన్ని అంటే పొలిటికల్గా చూస్తే కొంతమంది ఇది కాంగ్రెస్ విజయం అని అంటున్నారు. మందకృష్ణ మాదిగా ఆయన ఉన్నారు కదా సార్, ఆయన లాంటి వాళ్ళు ఇది చంద్రబాబు గారి విజయం అని చెప్పేసి ఈ విధంగా చూస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఇలా కామెంట్స్? అంటే అప్పుడు 96లో అయితే వర్గీకరణకు మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. సరే 98లో రకరకాల సంఘటనలు జరిగినాయి. రామచంద్రరాజు కమిషన్ వేయడం, లేఖ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందు 5గురి ధర్మాసనం అయితే వ్యతిరేకించింది. ఇప్పుడు 7గురి ధర్మాసనం 6-1 తేడాతో ఇచ్చినారు కాబట్టి ఇంకా రాష్ట్రాలకు చేసుకునే దానికి ఒక అవకాశం వచ్చింది. మరి అక్కడ చంద్రబాబు నాయుడు ముందు చేసినారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఆయన అడుగు ముందుకు వేయచ్చు. అందుకని ముందు మొదలు పెట్టినారని చెప్పి కృష్ణమాదిగా ఆయన అభినందించవచ్చు. కాంగ్రెస్ విజయం అని కూడా అంటున్నారు సార్. కాంగ్రెస్ అంటే ఇచ్చిన వాళ్ళ లాయర్లలో వాళ్ళే ఉన్నారు. ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉండిండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల రియాక్షన్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళైతే ఈ తీర్పును ఆహ్వానించినారు. కాబట్టి వాళ్ళు చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా అక్కడ ఉండేది కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు, నేను కాదంటేను.